హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా సరే మనం తిరుమల వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అక్కడైతే రూమ్స్ అయితే బుక్ చేసుకుంటాము. బట్ కొంత అమౌంట్ అనేది మనం ముందుగా పే చేయాల్సి ఉంటుందన్నమాట. 500 1000 ఎంతో కొద్ది అమౌంట్ అయితే మనం పే చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే మెయిన్గా ఏంటంటే ఈ తిరుమలలో రూమ్ ఖాళీ చేసిన తర్వాత 48 గంటల్లో మనం కట్టిన అడ్వాన్స్ అనేది ఏదైతే అడ్వాన్స్ కడతాం కదా, ఆ అమౌంట్ అనేది మన ఏ బ్యాంకు నుంచి అయితే చెల్లించామో అదే బ్యాంకుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు వేయడం అయితే జరుగుతుందన్నమాట, లేదా చెల్లించడం అయితే జరుగుతుంది. బట్ సాధారణంగా మనం 100 రూపాయల రూమ్ తీసుకున్నప్పుడు మెయిన్గా ఏంటంటే ఇక్కడ డిపాజిట్ కింద 501 రూపాయి అయితే మనం చెల్లించాల్సి ఉంటుందన్నమాట. మొత్తంగాను అంటే 601 కట్టి రూమ్ తీసుకోవాలన్నమాట. అంటే 501 రూపాయి అనేది మనం డిపాజిట్ కింద, అదేవిధంగా మనం 100 రూపాయల రూము తీసుకుంటున్నాం కదా, ఆ 100 రూపాయలు అంటే టోటల్గా 601 రూపాయి అయితే కట్టి రూమ్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే ఒక్కోసారి మనం రూమ్ ఖాళీ చేయడం ఆలస్యం అయితే రెండవ రోజుకు కూడా మనం అదనంగా అమౌంట్ కట్టాల్సి ఉంటుందన్నమాట. మీకు డబ్బులు రావడం ఆలస్యం అయితే మీరు టీటీడీ వారికి మెయిల్ చేయాలి. లేకుంటే రూమ్ కొరకు మీరు కట్టిన డబ్బు రాకపోతే ఒక వెబ్సైట్ అయితే ఉంటుందన్నమాట. ఆ వెబ్సైట్ అనేది కింద నేను లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్కి అయితే మెయిల్ అయితే చేయండి. అదేవిధంగా మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్ కూడా నేను కింద అయితే ఇస్తాను. మీరు అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అవన్నీ కూడా మీరు చూడండి. అయితే ఎప్పుడైనా సరే మీరు ఫోన్ చేసేటప్పుడు ఏంటంటే వీరికి ఫోన్ చేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వచ్చాయా రాలేదా అనేది 1కి 2 సార్లు చెక్ చేసుకొని వీరికి ఫోన్ అయితే చేయండి. ఫోన్ చేసిన తర్వాత వాళ్ళైతే ఒకవేళ వచ్చాయనుకోండి ఓకే, ఒకవేళ రాకపోతే వీరికి ఇచ్చిన నెంబర్లకు అయితే మీరు ఫోన్ చేసి అవసరమైతే తెలుసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.